కొంతమంది అయితే ఎట్టొకట పెళ్లి చేసుకుంటున్నారు. చేసుకున్న తర్వాత వాళ్ళ ఆలోచన ఏదంటే పిల్లల్ని కనబట్టి మేము కనమంటున్నారు. ఎందుకు కనమంటున్నారంటే ఇప్పుడు భార్యాభర్తలు ఇద్దరు ఉద్యోగం చేస్తే కానీ జీవనం గడవదు సిటీస్లో. ఎందుకంటే రెంట్లు అక్కడ ఖర్చులు ఎక్కువ కాబట్టి ఆ పిల్లల కంటే పూర్వం రోజులు అంటే ఉమ్మడి కుటుంబాలు ఉండాలి. అమ్మమ్మ తాత లేకపోతే తాత నాయనమ్మ దగ్గర పిల్లలు పెరిగేవాళ్ళు. ఇప్పుడు ఏంటంటే పుట్టిన 3వ సంవత్సరం నుంచి పిల్లల్ని కాన్వెంటు, మంచి ఇంగ్లీష్ మీడియం స్కూళ్ళు, కార్పొరేట్ స్కూల్లో చదివించడానికి అలవాటు పడుతున్నారు. కాబట్టి పిల్లలకి పుట్టిన కాడి నుంచే ఖర్చులు విపరీతం అవుతుంది. కడుపులో పిండం బండి కాంచి హాస్పిటల్ ఖర్చులు అన్నీ విపరీతం అయిపోయినాయి. వీళ్ళు సంపాదించే డబ్బులు మొత్తం హాస్పిటల్కి, చదువులకి, వీటికే సరిపోతున్నాయి. కానీ భవిష్యత్తు అనేది ఒక ఇల్లు కానీ ఏం లేదు. అభద్రతా భావంతో బతకాల్సి వస్తుంది. ఇక ఈ అభద్రతా భావంతో బతికే కడకన్నా కూడా పిల్లలు లేకుండా ఉండటం మంచిదనే ఆలోచనలో పెళ్ళిళ్ళు చేసుకున్న వాళ్ళు ఆ నిర్ణయం తీసుకున్నారు. ఎందుకంటే భార్యాభర్త ఇద్దరు ఉద్యోగం చేసే కానీ జరగదు. పిల్లలు పుడితే భార్య ఉద్యోగం మానుకోవాలి. మానుకుంటే కుటుంబ పోషణ కష్టమైంది. భార్య ఉద్యోగం మానుకుంటే కుటుంబ